హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అలంకారాలు ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక స్త్రీకి ఆభరణాలు ఎలాంటి అందాన్ని చేకూరుస్తాయో అలంకారాలు కావ్యానికి అందాన్ని చేకూరుస్తాయి. ఒక స్త్రీకి ఆభరణాలు వేసుకుంటే ఎంత అందం అయితే వస్తుందో ఈ కావ్యానికి అలంకారాలు అనేవి ఆ విధంగా యూజ్ అవుతాయి అన్నట్టు. కావ్యానికి బాహ్య సౌందర్యాన్ని కలుగజేసేవి అలంకారాలు. అలం అనే శబ్దంలో నుండి అలంకారం పుట్టినది. అలం అనగా అర్థం భూషణం. అలంకారం అనే శబ్దం ఎక్కడి నుండి పుట్టింది? అలం అనే శబ్దంతో పుట్టింది. అలం అంటే ఏంటిది? భూషణం. భాష పొదుపునకు అలంకారం ముఖ్య సాధన. అలంకారాల ప్రస్తావన మొదట ఋగ్వేదంలో కనిపిస్తుంది. అలంకారాలు మొదటగా ఎక్కడ ఉపయోగించారు అంటే ఋగ్వేదంలో ఉపయోగించారు. ఋగ్వేదంలో కనిపించిన అలంకారాలు 3. అవి ఉపమా అలంకారం, రూపమలంకారం, అతిశయోక్తి అలంకారం. అలంకారాలు శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని భామహుడు విభజించాడు. అలంకారాలను శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలుగా ఉంటాయని ఎవరు విభజించారు? భామహుడు. అలంకారాలు 2 రకాలు. అవి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.